అయితే దేవుడిచ్చే సహాయం ఎలాగుంటుందంటే ఇంకా అది ఎప్పుడు కూడా కొరతతో నిండి ఉండదు. అది తిరిగి ఆశించేదిగా ఉండదు. మనుషుల సహాయం ఎప్పుడు కూడా తిరిగి ఆశించేదిగా ఉంటది. నేను నీకు ఇది సహాయం చేస్తే కదా నువ్వు నాకేం చేస్తావు, నేను నీకు ఇది ఇచ్చాను కదా నాకు తిరిగి ఏమిస్తావు. మనకు చాలా మంది డబ్బు రూపంలో సాయం చేస్తారు, తిరిగి వడ్డీ అడుగుతారు. నిస్వార్థంగా ఎవరు సహాయం చేస్తారు, ఎవరు సహాయం చేయరు. కానీ దేవుడు సెలవిస్తుంటున్నాడు, ఆయన నన్ను విడిపిస్తాడు. కోరా కుమారుడు అంటున్నాడు, దేవా నీవు నన్ను విడిపించయ్యా, ఈ కపట ప్రజల మధ్య, ఈ దౌర్జన్యమైన ప్రజల మధ్య నేను ఉంటున్నాను, నన్ను విడిపించు. లోకమంతా కూడా కపటంతో నిండి ఉంది. సహాయం చేయడానికి ఎవడు ముందుకు రాడు, అంత కపటంతో నిండి ఉంది, మోసంతో నిండి ఉంది. అందరు మనల్ని వాడుకుంటారు కానీ ఎవడు మనకు సహాయం చేయడానికి ముందుకు రాడు. కపటం అది, వేషధారణ. రే నీకేమన్నా అవసరం ఉంటే నాకు కాల్ చేయంటాడు. మనం చాలా కష్టాలు అన్నప్పుడు మనకు ఫోన్ చేస్తే ఎవడు లిఫ్ట్ చేయడు. మరుసటి రోజు కనపడితే ఇలా చెప్పేవి కదరా సహాయం చేస్తా అని, మరి ఎందుకురా ఫోన్ లిఫ్ట్ చేయాలంటే రే మామ బిజీగా ఉన్నారా అని చెప్తాడు. అబద్ధం, కపటం. ఎందుకంటే వీడు ఫోన్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి సహాయం అడుగుతాడు మనము అని చెప్పేసి ముఖం చాటేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కపట ప్రజలు.